మంత్రి బొత్స సత్యనారాయణ ఇప్పటివరకు మీడియాతో మాట్లాడారు. 27 మందితో వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ల సెకండ్ లిస్ట్ ని విడుదల చేశారు. ఇప్పటికే 11 మందితో ఒక లిస్ట్ విడుదలైంది. ప్రస్తుతం విడుదల చేసింది సెకండ్ లిస్ట్. పూర్తి మార్పులు చేర్పులు తీసుకున్న నిర్ణయాలన్నింటినీ కూడా బొత్స మీడియాకు వివరించారు. లైవ్ చూసాం. మా కరెస్పాండెంట్ సతీష్ ప్రస్తుతం ఫోన్ లైన్ లో ఉన్నారు. సతీష్ తో మాట్లాడదాం. సతీష్, చెప్పండి, సెకండ్ లిస్ట్ ఇప్పటివరకు చూసాం. ఏంటి స్పెషాలిటీ సెకండ్ లిస్ట్ లో? గెలుపే లక్ష్యంగా సెకండ్ లిస్ట్, ఈ లిస్టులన్నీ కూడా ఉండబోతున్నాయని కూడా చెప్పారు బొత్స. ఖచ్చితంగా బిందు, వచ్చే ఎన్నికల నేపథ్యంలో గెలిపే లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుగానే అభ్యర్థులు ప్రధానంగా సమన్వయకర్తల్ని డిసైడ్ చేస్తుంది. పార్టీ బాధ్యతలు ఎన్నికల సమయంలో కీలక సమయంలో నిర్వర్తించేటువంటి నాయకుల ఎంపిక వడపోత పూర్తి చేసింది. ఈ నెల గత డిసెంబర్ 11న 11 మందితో మొదటిసారిగా కొంత సమన్వయకర్త మార్పులు చేర్పులు చేపట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు 27 మందికి సంబంధించినటువంటి సమన్వయకర్తలతో ఇప్పుడు ఒక జాబితాను ఇచ్చింది. 27 మంది సమన్వయకర్తల్లో వివిధ ఈక్వేషన్స్ అన్నిటి కూడా, ఒకవైపు సామాజిక సమీకరణాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ప్రాధాన్యత ఇవ్వడం, మరొక వైపు గెలుపు లక్ష్యంగా అక్కడ ఉన్నటువంటి ఎక్కువ జనాభా ఉన్నటువంటి వారికి అవకాశం కల్పించడంతో పాటుగా పార్టీకి సంబంధించి పనిచేసినటువంటి ఈక్వేషన్స్, అన్ని రకాల ఈక్వేషన్ దృష్టిలో పెట్టుకొని ఈ జాబితాను సిద్ధం చేశారు. మనం చూస్తే అన్ని రకాల సామాజిక వర్గాలకు కూడా మనం అనంతపురం ఎంపీగా మాలగుంట్ల శంకర నారాయణకు అవకాశం కల్పించారు. శంకర నారాయణ కురబ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బీసీ నాయకుడు. అదేవిధంగా హిందూపురం ఎంపీ అభ్యర్థిగా జోలద్రాసి శాంతకు అవకాశం ఇచ్చారు. ఏదైతే బోయ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మహిళ గతంలో ఎంపీగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. అలాగే అరకు ఎంపీకి సంబంధించి కొత్తకొల్లి భాగ్యలక్ష్మి, ప్రస్తుతం పాడేరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి భాగ్యలక్ష్మికి అవకాశం ఇచ్చారు. రాజాం నుండి ఎస్సీ సామాజిక వర్గం ఇక్కడ తాలే రాజేష్ వైద్యుడు, వృత్తిరీత్యా వైద్యుడు, ఆయన తండ్రి కూడా గతంలో ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. ఆ కుటుంబానికి సంబంధించి రాజేష్కి అవకాశం ఇచ్చారు. అదేవిధంగా అనకాపల్లికి సంబంధించి మలసాల భరత్ కుమార్ కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి, అనేక సంవత్సరాలుగా కుటుంబం రాజకీయాలు ఉన్నటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి భరత్ కుమార్కి అవకాశం ఇచ్చారు. పాయకరావుపేట ఎస్సీకి సామాజిక వర్గానికి సంబంధించి కంబాల జోగులు ఎవరైతే ప్రస్తుతం రాజా ఎమ్మెల్యే ఉన్నారో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినటువంటి ప్రారంభం నుండి కూడా ఉన్నటువంటి వ్యక్తి, రాజ్యంలో 2 సార్లు శాసనసభ్యుడిగా గత 10 సంవత్సరాలు కంటిన్యూస్గా చేసి ఇప్పుడు పాయకరావుపేటలో కంబాల జోగులకి అవకాశం ఇచ్చిన పరిస్థితి. రామచంద్రపురంలో రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ కుమారుడు పిల్లి సూర్యప్రకాష్కి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ కుటుంబానికి కూడా విధేయమైనటువంటి పిల్లి సుభాష్ చంద్రబోస్ కుమారుడికి సంబంధించి ఈసారి అవకాశం ఇచ్చారు. ఆయన తండ్రి రాజ్యసభలో ఉన్నప్పటికీ కూడా. మరొక వైపు పి గన్నవరంకి సంబంధించి విప్పర్తి వేణుగోపాల్ ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నటువంటి వేణుగోపాల్కి ఇప్పుడు అవకాశం ఇచ్చారు. పిఠాపురంకి సంబంధించి వంగాగీత, ఎవరైతే ప్రస్తుతం కాకినాడ ఎంపీ ఉన్నారో, కాకినాడ ఎంపీ వంగాగీతను పిఠాపురం నియోజకవర్గానికి సమన్వయకర్తగా నియమించినటువంటి పరిస్థితి. గతంలో రాజ్యసభ సభ్యులుగా చేశారు, ఎమ్మెల్యేగా చేశారు, ఎంపీగా చేశారు. ఇప్పుడు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పిఠాపురానికి అవకాశం ఉంది. జగ్గంపేట నుండి తోట నరసింహ, ఈ జగ్గంపేట నియోజకవర్గం నుండి గతంలో 2 సార్లు శాసనసభ్యులుగా గెలిచి మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. ఆ తర్వాత లోక్సభ సభ్యుడిగా కూడా కాకినాడ పార్లమెంట్లో పనిచేసిన అనుభవం ఉంది. తూర్పుగోదావరి జిల్లా రాజకీయాల్లో సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి తోట నరసింహ కాపు సామాజిక వర్గం నుండి ఆయనకు అవకాశం ఇచ్చారు. అయితే పత్తిపాడు నుండి వరుపుల సుబ్బారావుకి మాజీ ఎమ్మెల్యేకి ఆయన కూడా అవకాశం ఇచ్చారు. 2014లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తి. రాజమండ్రి సిటీ నుండి ప్రస్తుతం ఎంపీగా ఉన్న రాజమండ్రి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న రాజమండ్రి మార్గాని భరత్, గౌడ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి మార్గాని భరత్ ప్రస్తుతం రాజమండ్రి చరిత్రలో మొట్టమొదటి బీసీ ఎంపీగా గత ఎన్నికల్లో రికార్డు సాధించినటువంటి మార్గాన్ని భరత్ ఈసారి రాజమండ్రి సిటీ శాసనసభకు పోటీ చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. తూర్పుగోదావరిలో అటు కాపు సామాజిక వర్గం సంబంధించి వంగాగీత, తోట నరసింహ, వరుపుల సుబ్బారావుతో పాటుగా ఇంకోవైపు బీసీ నుండి అటు పిల్లి సూర్యప్రకాష్, మార్గాని భరత్, రాజమండ్రి రూరల్ నుండి చల్లబోయిన వేణుగోపాల్ కృష్ణ ప్రస్తుతం బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఉన్నారు. ప్రస్తుతం రామచంద్రపురం శాసనసభ్యులు ఉన్నారు. ఇప్పుడు రాజమండ్రి రూరల్ సామాజిక వర్గానికి సంబంధించి బీసీ వర్గాల్లో బలమైన నాయకుడిగా ఉన్నటువంటి వేణుగోపాల్కి అవకాశం కల్పించింది. దీంతోపాటు మరొక పోలవరానికి సంబంధించి ఎస్టీ తెల్లం బాలరాజు సతీమనేమి విద్యావంతురాలు, ఉపాధ్యాయులుగా కూడా పనిచేస్తున్నటువంటి వ్యక్తి, ఈమెకు ఈసారి అవకాశం కల్పించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. పోలవరం
పోలవరం శాసనసభ్యుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ స్థాపించినప్పటి నుండి కూడా బాలరాజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట నడిచారు. ఆ కుటుంబానికి సంబంధించి ఇప్పుడు ఆయన ఆ భార్యకు అవకాశం కల్పించింది. మహిళ అయినటువంటి ఎస్టీ గిరిజన మహిళకు అవకాశం ఇచ్చారు. ఎర్రగొండ పాలెం నుండి ఏదైతే ప్రస్తుతం మంత్రి ఆదిమూలపు సురేష్ రెడ్డి నియోజకవర్గంలో తాటిపర్తి చంద్రశేఖర్కి అవకాశం ఇచ్చారు. తాటిపర్తి చంద్రశేఖర్ ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి అవకాశం కల్పించిన పరిస్థితి. కదిరి నుండి అనంతపురం జిల్లా కదిరిలో బిఎస్ మక్బూల్ అహ్మద్ ప్రస్తుతం ఉన్నటువంటి ఆ కదిరి నియోజకవర్గానికి సంబంధించి అనంతపురం జిల్లాలో మైనార్టీకి ఖచ్చితంగా ప్రాతినిధ్యం ప్రతి ఎన్నికల సందర్భంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇస్తూ వస్తుంది. ఈసారి కదిరి నియోజకవర్గం నుండి మైనార్టీకి మక్బూల్కి అవకాశం కల్పించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దీంతో పాటుగా ఎమ్మిగ్నూరుకి సంబంధించి ఎమ్మిగ్నూరు ఆ నియోజకవర్గం కర్నూలు జిల్లా ఎమ్మిగ్నూరులో మాచాని వెంకటేష్ చేనేత వర్గానికి సంబంధించినటువంటి మాచాని వెంకటేష్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించింది. బీసీలు ఎస్సీలు ఎస్టీలకు ప్రాధాన్యత ఇస్తున్న క్రమంలో ప్రస్తుతం అక్కడ ఎమ్మెల్యే చెన్నకేశ్వర రెడ్డి ఉన్నారు. ఇప్పుడు ఆ మాచాని వెంకటేష్కి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేటువంటి ఒక చేనేత కమ్యూనిటీ అక్కడ అత్యధికంగా ఓటర్లు ఉన్నటువంటి కమ్యూనిటీ. సో చేనేత వర్గానికి సంబంధించిన మాచాని వెంకటేష్కి అవకాశం. తిరుపతి నుండి భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు భూమన అభినయ్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. అదేవిధంగా చంద్రగిరి నుండి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి ప్రస్తుతం వాళ్ళు ఉన్నటువంటి శాసనసభ్యులు అక్కడ వాళ్ళ కుమారులకి అక్కడ మార్పులు చేస్తూ సమన్వయకర్తలుగా నియమించారు. గుంటూరు తూర్పు నియోజకవర్గం నుండి షేక్ నూరి ఫాతిమా ఎవరైతే ప్రస్తుతం ఎమ్మెల్యే ఉన్నారో ముస్తఫా సంబంధించినట్టు ఆయన కుమార్తె ఉన్నారు, ఆమెకు సమన్వయకర్తగా అవకాశం ఇచ్చారు. ఆమెకి అక్కడ నియోజకవర్గానికి సంబంధించి చాలా రోజులుగా తండ్రితో పాటుగా రాజకీయాల్లో క్రియాశీలంగా పనిచేస్తున్నటువంటి మైనారిటీ మహిళకు అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవకాశాన్ని ఆ నూరి ఫాతిమకి ఇచ్చిన పరిస్థితి. మరొక వైపు ఆ పెనుగొండకి సంబంధించి ప్రస్తుతం కళ్యాణ్ దుర్గంలో ఉన్నటువంటి మంత్రి ఉషా శ్రీచరణ్ కుర్బ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకురాలు ఇప్పుడు పెనుగొండలో ఎవరైతే ఆ కేవీ ఉషా శ్రీచరణ్కి పెనుగొండ ప్రస్తుతం శంకరనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానంలో ఈమెను సమన్వయకర్త నియమించారు. ఆ నియోజకవర్గానికి సంబంధించి ఇద్దరు కుర్బ సామాజిక వర్గాలకు సంబంధించి ఒకరికి ఎంపీగా అవకాశం ఇచ్చారు, మరొకరికి ఇప్పుడు మంత్రి ఉషా శ్రీచరణ్కి ఎమ్మెల్యేగా ఇక్కడి నుండి ఈ నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహించే అవకాశం కల్పించారు. కళ్యాణ్ దుర్గానికి సంబంధించి తలారి రంగయ్య బోయ సామాజిక వర్గానికి సంబంధించి ప్రస్తుతం పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. బోయ రంగయ్య అనంతపురానికి సంబంధించి ఈసారి బోయ సామాజిక వర్గం నుండి ఎమ్మెల్యేని మరొక అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఆ కళ్యాణ్ దుర్గం నుండి కూడా అనంతపురం జిల్లాకు సంబంధించి కళ్యాణ్ దుర్గం నుండి రంగయ్యను ఎంపీ రంగయ్యకి అవకాశం ఇచ్చారు. అరకు ఆ ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి ప్రస్తుతం అరకు పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నటువంటి గొట్టేటి మాధవి ఆ ఎస్టీ కమ్యూనిటీలో కొండదొర సామాజిక వర్గానికి సంబంధించిన గొట్టేటి మాధవికి అక్కడ మళ్ళీ ఇప్పుడు ఈసారి అరకు ఆ ఎమ్మెల్యేగా అభ్యర్థిగా ప్రకటించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పాడేరుకి సంబంధించి మత్స్యరాశి విశ్వేశ్వరరాజుకి ఈసారి ఒకవైపు పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి అరకు పార్లమెంట్ సభ్యురాలుగా ప్రతిపాదించిన నేపథ్యంలో ఇప్పుడు ఆ స్థానంలో ఆ మత్స్యరాశి విశ్వేశ్వరరాజును అరకు ఎమ్మెల్యేగా మరొక వైపు విజయవాడ సిటీకి సంబంధించి 2 మార్పులు చోటు చేసుకున్న విజయవాడ సెంట్రల్ నుండి ప్రస్తుతం విజయవాడ వెస్ట్ ఆ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ని ఇప్పుడు విజయవాడ సెంట్రల్కు ప్రతిపాదించింది. అదేవిధంగా విజయవాడ ఆ వెస్ట్లో ఉన్న వెస్ట్కి మైనార్టీకి సంబంధించి షేక్ ఆసిఫ్ మైనార్టీ వర్గాలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభం నుండి కూడా ఆసిఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. గతంలో ఏదైతే విజయవాడ వెస్ట్కి సంబంధించి ముస్లిం మైనార్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి జనసాంద్రత ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఈ అవకాశం. సో మనం చూడవచ్చు ఈ లిస్టులో చాలా స్పష్టంగా బీసీ సామాజిక వర్గాలు ప్రధానంగా అటు రాయలసీమకు సంబంధించినటువంటి బోయ కుర్బ చేనేత కానీ మరొక వైపు ఎస్సీ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వారు కానీ ఇంకొక వైపు గిరిజన ప్రాంతాల్లో ఉన్న వారికి ఇంకొక వైపు ఇటు మైనారిటీలకి కూడా పెద్ద ఎత్తున ప్రాతినిధ్యం ఇచ్చేలాగా 27 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సమన్వయకర్తలను నియమించినటువంటి పరిస్థితి. 27 నియోజకవర్గాల్లో ఈరోజు ప్రకటించారు. గత డిసెంబర్ 11 మంది సమన్వయకర్తలను ప్రకటించారు. సో చాలా కూలంకషంగా సర్వే నివేదికల ఆధారంగా వచ్చే ఎన్నికల్లో గెలుపు ప్రాతిపదికగా మరీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రాజకీయ ప్రాధాన్యం మరింత పెంచాలన్నటువంటి
ఒక ఉద్దేశంతో ఈక్వేషన్ అంతా కూడా ఇంప్లిమెంట్ చేసినట్టు తెలుస్తుంది. సో ఎన్నికలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా వేగంగా అందరికంటే ముందుగా పూర్తి సమర్థవంతమైనటువంటి ఒక ఫార్ములాని ఆ ఫార్ములాతో సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ ఈ మార్పులు చేర్పులు తీసుకొస్తుంది. ఓకే సతీష్. సో సతీష్ రిపోర్ట్ చేస్తున్నట్టుగా అన్ని సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం, యువత, మహిళలు, అదేవిధంగా మైనారిటీలు వీళ్ళందరూ ఉండే విధంగా ప్రస్తుతం 27 మందితో వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్లను ప్రకటించారు. కాసేపటి క్రితం బొత్స సత్యనారాయణ ఈ ప్రకటన చేశారు. ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. అనంతపురం ఎంపీగా ప్రస్తుతం మంత్రిగా ఉన్న శంకరనారాయణ గారిని, మాలగుండ్ల శంకరనారాయణ గారిని అనంతపురం ఎంపీగా ఆయనకి మరి ఎంపిక చేయడం జరిగింది. అలాగే హిందూపూర్ ఎంపీగా శ్రీమతి జోలదరాజు శాంత ఆవిడ కూడా మాజీ పార్లమెంట్ సభ్యురాలు. ఆవిడ్ని మరి ఎంపీగా ఆవిడని ఎంపిక చేయడం జరిగింది. అలాగే అరకు ఎంపీ ఎస్టీ ఆ ఎంపీగా శ్రీమతి కొట్టుగుళ్ళ భాగ్యలక్ష్మి, అంటే ఇప్పుడు పాడేరు ఎమ్మెల్యేగా ఉన్న భాగ్యలక్ష్మిని ఆవిడని అరకు ఎంపీగా ఆవిడని ఎంపిక చేయడం జరిగింది. అలాగే రాజాం ఎస్సీ కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యేగా డాక్టర్ తాళ్ళ రాజేష్, ప్రముఖ డాక్టరు, స్థానికుడు, ఆ డాక్టర్ తాళ్ళ రాజేష్ని ఆయన్ని ఎంపిక చేయడం జరిగింది. అలాగే అనకాపల్లి ప్రస్తుతం ఉన్న మన మంత్రి గారిని వారిని వచ్చి వారి సేవలు నిర్వహించుకుంటూ, అలాగే మలసాల భరత్ కుమార్ వాళ్ళు కుటుంబం కూడా రాజకీయ నేపథ్యం కుటుంబం. వాళ్ళ అమ్మగారు ఎంపీగా జడ్పీటీసీగా ఆమె అనకాపల్లి కాన్ఫరెన్స్లో చేసిన వారిని ఎంపిక జరిగింది. అలాగే పాయకరాపడే ఎస్సీ స్థానానికి అక్కడ ఎవరైతే ఇంతకుముందు ఇక్కడ మా రాజ్యాంలో ఉన్న శాసనసభ్యులు 3 సార్లు శాసనసభ్యుడిగా అయిన కంబాల జోగులు గారిని, వారిని పాయకరాపేట ఎస్సీ కాన్ఫరెన్స్లో ఆయనకి మరి ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఆయన ఎంపిక చేయడం జరిగింది రేపు పోటీలో. అలాగే రామచంద్రపురంకి ప్రస్తుతం మన మాజీ మంత్రిగా రాజ్యసభ మెంబర్గా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్ గారి కుమారుడు పిల్లి సూర్యప్రకాష్ని ఆయన్ని అక్కడ అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. పి గన్నవరం ఎస్సీ విపర్తి వేణుగోపాల్ ప్రస్తుతం ఎవరైతే జడ్పీ చైర్పర్సన్గా ఉన్నారో, జడ్పీ చైర్మన్గా తూర్పుగోదావరి జిల్లాకు ఉన్న వాయిని అక్కడ అభ్యర్థిగా ఎంపిక చేయడం జరిగింది. పిఠాపురం శ్రీమతి వంగా గీత గారు తెలియని వాళ్ళు లేరు. ఆవిడ రాజ్యసభ మెంబర్గా, అలాగే పార్లమెంట్ సభ్యురాలుగా ఇప్పుడు ప్రస్తుతం, అలాగే మా జిల్లా చైర్మన్గా చేసిన వంగా గీత గారిని, ఎమ్మెల్యేగా చేసిన వంగా గీత గారిని పిఠాపురంకి ఆవిడని అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. ప్రస్తుతం కాకినాడ లోక్సభ. జగ్గంపేటకి తోట నరసింహం గారు మాజీ మంత్రి గారు, ఆయన అంతకుముందు మాజీ మంత్రిగా చేశారు. ఆయన్ని అక్కడ అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. ప్రతిపాడు వరపుల సుబ్బారావు మాజీ శాసనసభ్యుడు, అలాగే మాజీ సెంట్రల్ బ్యాంక్ అధ్యక్షుడు చేశాడు. అతన్ని అక్కడ మరి అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. ప్రామాణికంగా రెండో జాబితాను విడుదల చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఆ జాబితా ప్రకటించారు. 27 మందితో వైఎస్ఆర్సీపీ ఈ జాబితాను ప్రకటించింది. మార్పులు చేర్పులకి సంబంధించి తీవ్ర కసరత్తు చేసినట్టుగా కూడా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. మా కరెస్పాండెంట్ రవీందర్ సిద్ధంగా ఉన్నారు. రవీందర్ చెప్పండి, చూస్తున్నాం మార్పులు చేర్పులతోటి గెలుపుని ప్రాతిపదికగా చేసుకుని అన్ని సామాజిక వర్గాలు, యువత, మహిళలు ఒక కాంబినేషన్లో కనిపిస్తోంది సెకండ్ లిస్ట్ అనేది. కరెక్టే బిందు. ఈసారి కూడా సామాజిక న్యాయాన్ని పాటిస్తూ ఈసారి 27 మంది లిస్టును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. గతంలో అంటే గత నెల డిసెంబర్ 11వ తారీఖున మొదటి లిస్టు ప్రకటించిన నేపథ్యంలో అప్పుడు కూడా అదేవిధంగా వ్యవహరిస్తే ఇప్పుడు 27 మంది అభ్యర్థులతో కూడినటువంటి లిస్టులో కూడా అదేవిధంగా సామాజిక న్యాయాన్ని ప్రకటిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆ అభ్యర్థుల పేర్లు కూడా ప్రకటించిన పరిస్థితి ఉంది. మొత్తంగా చూస్తుంటే రానున్న రోజుల్లో మరికొన్ని లిస్టులు కూడా కనిపించే పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు చూస్తే కనుక దాదాపు 15 మంది నియోజకవర్గాలకు కొత్త ముఖాలు రాబోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీరంతా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నవారు కొందరైతే
మరొకరు ఇద్దరు వరకు కూడా సామాజిక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. వారందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వేల ప్రాతిపదికన ఈసారి అభ్యర్థులను ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. వీరందరూ కూడా ఇప్పుడు బొత్స సత్యనారాయణ అట్లాగే సజ్జల రామకృష్ణ ఇద్దరు కూడా మీడియా ముందు అభ్యర్థుల లిస్టు ప్రకటించారు. మరికొద్ది రోజుల్లో రానున్న రోజుల్లో ఇంకొక 1-2 లిస్టులు కూడా ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే 175 నియోజకవర్గాలకు 175 గెలవాలన్న ఒకే ఒక లక్ష్యంతో ఏదైతే మొదటి నుంచి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉన్నారో అదే అంశానికి ప్రాతిపదికగా తీసుకొని అనేక సర్వేలు చేయించారు. ఒకవైపు ఐపాక్ సర్వేతో పాటు అనేక రకాల సర్వేలను నిర్వహించి ఎవరైతే ఆ నియోజకవర్గంలో పర్ఫెక్ట్గా సరిపోతారు, ప్రత్యర్థులను ఢీకొనగలుగుతారు అనేది తెలుసుకున్న తర్వాత మాత్రమే ఈ ప్రకటన అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఇందులో ఈసారి 4 సంబంధించి స్థానికంగా ఆల్రెడీ ఇప్పుడు ఎమ్మెల్యేలుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తుల కుమారులకు ఈసారి అవకాశాలు కల్పించిన పరిస్థితి కనిపిస్తుంది. అందులో గుంటూరు ఈస్ట్ నుంచి ముస్తఫా కుమార్తె నూరి ఫాతిమాకి అక్కడ అవకాశం కల్పించారు. అట్లాగే తిరుపతిలో అభినయ్ రెడ్డి ఎవరైతే బోన కర్ణాకర్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే ఉన్నారో ఆయన కుమారుడు బొమ్మన అభినయ్ రెడ్డికి అవకాశం కనిపిస్తుంది. అట్లాగే మచిలీపట్నంలో పేర్ని నాని ఇప్పటి వరకు ఉన్నారు, మాజీ మంత్రి పేర్ని నాని, ఆయన ప్లేస్లో ఆయన కుమారుడు కిట్టుకి అక్కడ అవకాశం కల్పించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా చూస్తుంటే అట్లాగే చంద్రగిరిలో కూడా చంద్రగిరిలో మోహిత్ రెడ్డికి అవకాశం కల్పించారు. ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి చాలా కాలంగా కూడా వీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా పనిచేస్తున్నారు. వాస్తవంగా అంతమంది నుంచి కూడా తాము వచ్చే ఎన్నికల్లో తమకు బదులుగా తమ కుమారులకు ఇవ్వాలని అట్లాగే ముస్తఫా తన కుమార్తెకు అవకాశం కల్పించాలంటూ కూడా ముఖ్యమంత్రి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని కోరుకున్న పరిస్థితుంది. మరోవైపు వీరు కూడా గతంలో నుంచి కూడా విస్తృతంగా పనిచేస్తున్న నేపథ్యంలో వారికి సర్వేలో ప్రాతిపదికన వారికి టికెట్లు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం చూస్తుంటే వీరు కాకుండా ఎంపీలకు సంబంధించి కూడా మనం గతంలో ఏదైతే ముందుగా ప్రకటించినటువంటి పరిస్థితి ఉందో వారందరూ కూడా ఇప్పుడు ఎమ్మెల్యేలుగా కొంతమందిని మార్చిన పరిస్థితి ఉంది. మరి కొంతమందిని ఏకంగా నియోజకవర్గాలను మార్చిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్తున్నట్టు ఇంత ముందు కూడా చెప్పినట్టు గతంలో వర్క్షాప్ సందర్భంగా కూడా ముఖ్యమంత్రి పదే చెప్పారు పార్టీ గెలవడం అనేది ముఖ్యం. అక్కడ ఒకరిద్దరికి అసంతృప్తులు ఉండొచ్చు, తాము నియోజకవర్గాలు మార్పిడి చేసినా లేదా టికెట్లు ఇవ్వలేకపోయినా సరే ఎవరు బాధపడాల్సిన పని లేదు, ప్రతి ఒక్కరిని చేయబట్టుకొని నడిపించే బాధ్యత నాది అంటూ కూడా వారందరికీ చెప్పారు. ఇప్పుడు ప్రకటించినటువంటి 27 సంబంధించినటువంటి లిస్టులో కూడా సంబంధిత వ్యక్తులకు నేరుగా సజ్జల రామకృష్ణ రెడ్డి అట్లాగే బొత్స సత్యనారాయణ, మిథున్ రెడ్డి ముగ్గురు రీజనల్ ఇన్ఛార్జీలు కూడా సంబంధిత వ్యక్తులకు ఫోన్ చేసి ఈసారి మీకు టికెట్లు ఇవ్వట్లేదని కొంతమంది చెప్పారు, కొంతమందికి చేంజ్ చేస్తున్నామంటూ చెప్పి వారి అంగీకారం తెలిసిన తర్వాత మాత్రమే ఈ ప్రకటన జరిగారు. అంటే అసంతృప్తులు అనేవి మ్యాక్సిమం లేకుండా చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తూనే ఉంది. లాస్ట్ టైం 11 మంది ప్రకటించినప్పుడు కూడా ఒకరిద్దరు కొంత ఇబ్బంది పెట్టే విధంగా ప్రకటనలు చేసినప్పటికీ తర్వాత అందరూ కూడా మానుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక మంగళగిరి నుంచి అయోధ్య ఎవరైతే ఆర్కే ఉన్నారో ఆయన ఒక్కరే తను పార్టీకి పదవి కూడా రాజీనామా చేస్తున్నారంటూ ప్రకటించిన పరిస్థితి. అయితే మిగతా వారందరూ కూడా రాజీనామాలకు సంబంధించి కానీ వారి అసంతృప్తిని చల్లార్చే విధంగా పార్టీ అధిష్టానం మొదటి నుంచి కూడా ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పుడు ప్రకటనల సమయంలో కూడా వారితో ముందుగా మాట్లాడిన తర్వాతే ప్రకటన అయితే చేస్తుంది. మొత్తంగా సామాజిక న్యాయాన్ని పాటిస్తూ ఇప్పుడు ఈరోజు 27 మంది అభ్యర్థుల లిస్టును ప్రకటించారు. బిందు రానున్న రోజుల్లో మరికొన్ని కూడా కనిపించే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ నెల 1వ తారీఖు నుంచి కూడా వరుస వెంబడి కార్యక్రమాలు వచ్చే నెల 10వ తారీఖు వరకు కూడా కొనసాగుతున్నాయి. ఈ అన్నీ కూడా అంటే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం రేపు కాకినాడలో ముఖ్యమంత్రి ప్రారంభించబోతున్నారు. ఆ తర్వాత వరుసగా 8వ తారీఖు వరకు కూడా పెన్షన్ల కార్యక్రమం ప్రతి నియోజకవర్గాల్లో మండలాల వారీగా ప్రారంభించాల్సి ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రకటించినటువంటి అభ్యర్థులు ఎవరు ఉన్నారో వారు ఆ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా నేరుగా విస్తృతంగా జనంలోకి వెళ్ళే ఎందుకు వీలుగా ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి. ఆ తర్వాత ఆసరా కార్యక్రమానికి సంబంధించి కానీ ఇవన్నీ వరుస వెంబడి జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నింటిలో కూడా విస్తృతంగా పాల్గొనేలాగా ఒక రూట్ మ్యాప్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తయారు చేసింది. ఆ మేరకు అభ్యర్థుల ప్రకటన కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా అయితే రానున్న 45 రోజుల్లో విస్తృతంగా ఈ అభ్యర్థులందరూ విస్తృతంగా గ్రామాన పర్యటించబోతున్నారు. ఇంకా కొన్ని ముందు వరకు చెప్పుకున్నట్టయితే ఉమ్మడి గోదావరి జిల్లాలో అట్లాగే అనంతపురం జిల్లాకు సంబంధించి మాత్రం ఈరోజు ప్రకటన ఉంటుంది అనుకున్నారు. కానీ అందుకు భిన్నంగా ఇంకా ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి కొంతమంది కూడా ఇప్పుడు ఇందులో జోడ్చి వారి ప్రకటన కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా రానున్న రోజుల్లో ఇంకొన్ని అభ్యర్థుల సంబంధించి మార్పులు చేర్పులు జరిగే అవకాశం కనిపిస్తుంది. అట్లాగే కొన్ని కొత్త ముఖాలు కూడా వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి ఈ లిస్టు కూడా సామాజిక న్యాయాన్ని పాటిస్తూ మహిళలకు అట్లాగే కొత్త వారికి విద్యావంతులకు అవకాశం కల్పిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం అయితే తీసుకున్నట్టు కనిపిస్తుంది. రవీందర్, నేను అడగవలసిన ఒక విమెన్ పర్స్పెక్టివ్ లో అడుగుతున్నాను. ప్రస్తుతం జే శాంత దగ్గర నుంచి నూరి ఫాతిమా వరకు, అదేవిధంగా సీనియర్లు ఎవరైతే మంత్రులుగా పనిచేస్తున్నారో ఇప్పటికే ఎంపీలుగా ఉన్నారో వీళ్ళందరినీ కూడా స్థానచలనం వచ్చినప్పటికీ కూడా ఈ లిస్ట్ లో కొంత ప్రాతినిధ్యం ఎక్కువ కనబడుతోంది. అట్ ద సేమ్ టైం మైనారిటీ ప్రాతినిధ్యం కూడా కనిపిస్తోంది.
ఖచ్చితంగా గతంలో తెలుగుదేశం పార్టీతో పోలిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి మహిళలకు అట్లాగే మైనార్టీ వర్గానికి సంబంధించిన వారికి ప్రాధాన్యత ఇస్తూనే ఉంది. గతంలో ఎప్పుడూ లేనంతగా దాదాపు 14 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి మహిళా అభ్యర్థులు అసెంబ్లీలో కనబడుతున్న పరిస్థితి ఉంది. ఇటువైపు చూస్తే మైనార్టీలకు సంబంధించి కూడా గతంలో ఏకంగా మంత్రి పదవులు కూడా అంజాద్ భాష లాంటి వారికి డిప్యూటీ పదవులు కూడా ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ మైనార్టీలు పూర్తిగా దూరం పెట్టేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హక్కును చేసుకున్నట్టు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మహిళలకు ప్రయారిటీ ఇస్తుంది. అట్లాగే జాకిరా హుస్సేన్ ఎవరైతే ఉన్నారో ఆ శాస్త్ర మండలికి సంబంధించి వైస్ చైర్మన్ కూడా ఎంపిక చేసిన పరిస్థితి. అంటే అత్యున్నత స్థాయి పదవుల్లో ఇటు మహిళలను కానీ అట్లాగే మైనార్టీ వర్గాలకు సంబంధించిన వారికి ప్రాధాన్యత ఇస్తున్న పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తుంది. ఆయన ఏదైతే ముఖ్యమంత్రి చెప్తున్నారో నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంటూ ఆయన చెప్తున్న మాట ప్రకారం ఆయా వర్గాలకు సంబంధించిన వారికి ప్రతి ఒక్కరు కూడా ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. మరోవైపు మహిళలకు సంబంధించి కూడా రిజర్వేషన్లో 50% కంటే ఎక్కువగా ఇప్పటికే రాజ్యాధికారం దిశగా మహిళలకు ప్రయారిటీ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తే మనం చూస్తూ ఉన్నాం. అనేక పథకాలు అనేక చోట్ల మహిళలకి ప్రయారిటీ ఇచ్చిన పరిస్థితి ఉంది. డిప్యూటీ చైర్మన్లు కానీ, మున్సిపాలిటీలో మేయర్లు కానీ, కార్పొరేషన్లు కానీ, లేదంటే ఇతరేతర అనేక పదవులకు సంబంధించి ఎక్కువగా మహిళలు కూడా ప్రయారిటీ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 50% పైగా పదవుల్లో మహిళలకు అవకాశం కల్పించిన నేపథ్యంలో ఇప్పుడు ప్రకటించినటువంటి దీంట్లో కూడా మహిళలు కనిపిస్తుంది. నూరి ఫాతిమా గుంటూరు తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారు. శాంత ఆమె బళ్ళారి నుంచి గతంలో మాజీ ఎంపీగా పనిచేసినటువంటి ఆమె కొద్దిసేపు క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్ సమక్షంలో కూడా జాయిన్ అయిన పరిస్థితుంది. ఆమె హిందూపురం నుంచి ఎంపీగా పోటీ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఈ విధంగా చూస్తే కనుక ఖచ్చితంగా మహిళలకు ప్రయారిటీ చాలా ఎక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని లాస్ట్ టైం ఏ విధంగా ఇచ్చిందో ఈసారి కూడా అంతకంటే ఎక్కువగా ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది. అందుకు ఉదాహరణగానే ఇప్పుడు ప్రకటించినటువంటి లిస్టులో వారి పేర్లని మన ప్రముఖంగా చెప్పుకోవచ్చు. అట్లాగే మైనార్టీలకు సంబంధించి కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. బిందు రవీందర్, అటు కురబ సామాజిక వర్గం అదేవిధంగా చేనేతలకి సంబంధించి వీళ్ల ప్రాతినిధ్యం కూడా 27 మందిలో ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. అట్ ది సేమ్ టైం కొంత యువతరం కూడా ఈ లిస్టులో కనబడుతున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళ కుమారులు కానివ్వండి, వాళ్ళు పెద్ద ఎత్తున ఇప్పటికే నియోజకవర్గాలు తిరుగుతున్నారు. వాళ్ళందరి ముఖాలు కూడా ఈసారి కనబడుతున్నాయి. యువత ప్రాతినిధ్యం కూడా ఈసారి ఈ లిస్టులో కనిపిస్తోంది. యూత్ సంబంధించి ఇప్పుడు మీరు అన్నట్టు మచిలీపట్నంలో పేరుని కిట్టు కానీ, లేదంటే తిరుపతిలో అభినయ్ కానీ, లేదంటే వీరందరూ కూడా చాలా యూత్. అటు చంద్రగిరిలో మోహిత్ రెడ్డి, వీళ్ళంతా ఇప్పుడిప్పుడే రాజకీయ ఆరంగేట్రం చేశారు. నేరుగా ఎమ్మెల్యే అభ్యర్థులుగా వారికి అవకాశం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కల్పించింది. వీరు గడిచిన కొంతకాలంగా విస్తృతంగా నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు. ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గడప గడప మన ప్రభుత్వం అనేటువంటి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన తర్వాత వారి తండ్రులు ఒకవైపు ఎమ్మెల్యేలుగా వారు పర్యటనలు చేస్తూ ఉంటే, మరోవైపు కుమారులు వీళ్ళు కూడా విస్తృతంగా పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలను విస్తృతంగా తీసుకెళ్లే కార్యక్రమాలు చేస్తున్నారు. మనం చూస్తున్నాం. వీరంతా కూడా యూత్ సంబంధించినటువంటి వారు విద్యావంతులను కూడా చూసిన తర్వాత వీరందరినీ ఎంపిక చేస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా అనిపిస్తుంది. అందులో భాగంగానే ఈ విధంగా ఇక తర్వాత వాల్మీకి వర్గానికి సంబంధించినటువంటి శాంత మాజీ ఎంపీ ఆమె బళ్ళారి నుంచి గతంలో 2009లో పోటీ చేసి అక్కడ విన్ అయినటువంటి శాంత, వాల్మీకి వర్గానికి సంబంధించినటువంటి ఆమె కూడా ఈసారి హిందూపురం నుంచి పోటీ చేసే అవకాశం అయితే కల్పించిన పరిస్థితుంది. అట్లాగే ఇప్పుడు మంగళగిరిలో గత లిస్టులో ప్రకటించినటువంటి గంజి చిరంజీవి ఎవరైతే ఉన్నారో బీసీ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి, చేనేత వర్గానికి సంబంధించి అంటే బీసీలకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ వారికి సంబంధించినటువంటి నియోజకవర్గం కాబట్టి వారికే ప్రయారిటీ ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో అక్కడ గంజి చిరంజీవికి ఇచ్చిన పరిస్థితి. అంటే ఓవరాల్ చూస్తే అటు కురుబలు కానీ, వాల్మీకులు, ఎవరైతే బీసీలు వీరందరూ కూడా ఆయా కులాలకు సంబంధించినటువంటి వారు, సామాజిక వర్గానికి సంబంధించిన వారు ఎవరైతే ఎక్కువ ఉన్నారో వారికి ప్రాధాన్యత ఇవ్వాలనేది ముఖ్యమంత్రి అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతగా జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి చెప్తూ ఉన్నారు. కాబట్టి వారందరికీ ప్రాధాన్యత ఇస్తూనే ఉన్నారు. గతంలో పాదయాత్ర సందర్భంగా కూడా అనేక మార్లు వీరంతా కూడా తమ కులానికి సంబంధించి ప్రాధాన్యత లేదు అంటూ గతంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు జగన్కు చెప్పిన నేపథ్యంలో ఖచ్చితంగా మనం అధికారంలోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ టైంలో వీరందరూ కూడా అవకాశం కల్పిస్తారంటూ కూడా అప్పట్లో చెప్పడం జరిగింది. దానికంటే ముందు ఎమ్మెల్సీలో అవకాశం కలిగినప్పుడు కూడా ఫస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత జంగా కృష్ణమూర్తి బీసీ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి, గురజాల నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తికి ఎమ్మెల్సీగా కూడా అవకాశం కల్పించిన పరిస్థితి. అంటే మొదటి నుంచి కూడా బీసీలు అట్లాగే ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించిన వారు, మైనార్టీ వర్గాలకు సంబంధించిన వారికి అధిక ప్రాధాన్యత ఇస్తూనే ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ విధంగానే మరోవైపు
యూత్ సంబంధించి ఉన్నత విద్యావంతులకు సంబంధించి కూడా ఏ ఒక్కరు కూడా ఎవరైతే అవకాశం కోసం ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా పిలిచి మరీ అవకాశం కల్పిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిజానికి ఇది ఒక ఆశావాహ దృక్పథంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే గతంలో రాజకీయాలకి భిన్నంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. వంశపారంపర్యంగా టికెట్లు ఇచ్చే పరిస్థితి, ఆ కుటుంబాలకే ఆ టికెట్లు అనే పరిస్థితికి భిన్నంగా జగన్మోహన్ రెడ్డి ఇతర మార్గాల్లో వీరందరూ కూడా అవకాశాలు కల్పిస్తున్నారు. వారు ఉన్నత విద్యావంతులు అయి ఉండటం కానీ, లేదంటే కొత్తగా రాజకీయ ఆరంగేట్రం చేసినటువంటి వ్యక్తులు కానీ, యూత్ సంబంధించి కానీ, ఈ విధంగా అన్ని వర్గాలను చూసి వారికి ప్రయారిటీ కల్పిస్తున్న నేపథ్యంలో అనేక మంది కొత్త వారికి అవకాశాలు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అవకాశాలు కనిపిస్తున్నాయి. అందులో భాగంగానే ఈరోజు ప్రకటించినటువంటి వాటిలో కూడా దాదాపు 15 మంది కొత్త ముఖాలు ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలోకి దిగుతున్నారు. అందులో యూత్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. మహిళలు, మైనార్టీలకు కూడా ఎక్కువ ప్రాధాన్యత కల్పించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. బిందు. ఓకే రవీందర్, థ్యాంక్ యూ.